నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హర్షం భాషకు గుర్తింపు లభించేలా కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల ప్రగతిపై ఆయన సమీక్షించారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే వరప్రదాయినిగా నిలువనుందని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సిద్దాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల ప్రగతిపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, ల్యాండ్ అండ్ సర్వే తదితర శాఖల అధికారులతో ప్రభుత్వ సలహాదారు పోచారం, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్ష జరిపారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్ డిఎఫ్ఓ వికాస్ మీనా, కామారెడ్డి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న పనుల స్థితిగతుల గురించి అధికారులు పోచారం దృష్టికి తెచ్చారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలున్నాయా అని ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆరా తీశారు. ఎలాంటి సాగునీటి వసతి లేని తండాలు, అనేక గ్రామాలకు ఈ రిజర్వాయర్ వరప్రదాయినిగా నిలువనుందని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని త్వరగా పనులు పూర్తి చేసేందుకు అంకిత భావంతో కృషి చేయాలని అధికారులకు హితవు పలికారు. అటవీ భూముల సేకరణ ఇబ్బందికరంగా ఉన్న చోట ప్రత్యామ్నాయ మార్గాలను అవలంబిస్తూ పనులకు ఆటంకాలు ఏర్పడకుండా ముందుకెళ్లాలని సూచించారు. అవసరమైతే నిర్ణీత రిజర్వాయర్ నిర్మాణ ప్రణాళికలో స్వల్ప మార్పులతోనైనా పనులను చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చొరవ చూపాలని అన్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి సైతం వివరించగా అన్ని విధాలుగా తోడ్పాటును అందజేస్తోందని అన్నారు. సరిపడా నిధులు అందుబాటులో ఉన్నందున పనులలో జాప్యానికి తావు లేకుండా చూడాలని అన్నారు. జాకోరా, చందూర్ ఎత్తిపోతల పథకం కోసం డెలివరీ ఛాంబర్ల నిర్మాణానికి అవసరమైన కొద్దిపాటి స్థలాన్ని ఇరిగేషన్ అధికారులకు కేటాయించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల విషయంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఈ పథకం ప్రాధాన్యతను గుర్తిస్తూ ఇప్పటికే సుమారు 280 పైచిలుకు ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని అన్నారు. ఇంకను అక్కడక్కడ స్వల్ప మొత్తంలో అవసరమైన స్థలాన్ని కూడా కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సబ్స్టేషన్ నిర్మాణానికి వీలుగా విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని, పనులలో వేగాన్ని పెంచి నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో కొనసాగుతున్న పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ నాణ్యతతో పనులు జరిగేలా చూడాలని అన్నారు.
समझ नहीं है। तो निजामाबाद कलेक्टर साहब जो लैंड दिए वो इक्वल तकरीबन इक्वल रहा, अब उसको कैसे ले आपको तो तकलीफ नहीं होती, हमको तकलीफ नहीं होती, जो कलेक्टर साहब जो साइंस दिए लैंड वो बराबर रहता हो। वो अलग स्कीम का है, लिफ्टिगेशन स्कीम का है, नागपुर चिंदूर लिफ्टिगेशन स्कीम वो अलग है, ये स्कीम अलग है। तो इसका लैंड तो ऑलरेडी आपको दे नहीं, क्या करेंगे, लैंड कहाँ से लाएंगे, वो देने तैयार नहीं है। రైతుల గోసవేనని కాంగ్రెస్ ప్రభుత్వంపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. విపరీతమైన ఎండలకు ఓవైపు పంటలు ఎండిపోయే దశకొచ్చిన చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందివ్వకపోవడమే ప్రభుత్వ వైఫల్యమని ఆయన అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్లో నిర్వహించిన రైతు సత్యాగ్రహ దీక్షలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చేసిన హామీలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. పంటలకు నీరు లేక రైతులు కష్టాల్లో ఉన్న ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభంపై ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం అందించలేదని, ప్రభుత్వం నిర్వాకం వల్ల రైతులు కంటనీరు పెడుతున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలు, కరెంటు కొరత కారణంగా పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుపై కాంగ్రెస్ నేతలు అసహనం చూపుతున్నారని, కానీ పసుపు రైతులకు ఇది ఎంతో ఉపయోగకరమని అన్నారు. గతంలో పసుపు రైతుల కోసం రోడ్డెక్కిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మౌనంగా ఉండటం దురదృష్టకరమని అన్నారు. రైతుల కష్టాలను పట్టించుకొని ఈ ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ధన్పాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారితో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశానికి వెన్నెముకైన రైతుల విషయంలో వరంగల్ డిక్లరేషన్, భద్రకాళి అమ్మవారి సాక్షిగా రైతుల డిక్లేర్ చేయడం జరిగింది. రైతుల గురించి మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 2 లక్షలు పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా వాళ్ళు 12,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం. మేము ఏదైతే రైతుకు ఇన్సూరెన్స్, పంట నష్టపోతే రైతు బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దొడ్డు వడ్లకు 2,150 రూపాయలకు ఇట్లా చూపెట్టి దానికి 500 రూపాయలు జోడించి దొడ్డు వడ్లు ప్రతి వడ్ల గింజకు దాంతోపాటు అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు రైతులకు దోకా చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ రక్తంలోనే ఉంది మోసం, ఆయన డిఎన్ఏలోనే ఉంటుంది. రైతు రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. 48% కూడా పూర్తిగా చేయలేదు. దానికి సమాధానం లేదు. అసెంబ్లీలో అన్నీ పూర్తి చేస్తాం. మేము 12,000 రూపాయలు అందరికీ ఇచ్చినాము. నువ్వు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పి ఈరోజు 12,000 ఇవ్వడం, అది కూడా మోసమే. రైతు కూలీలకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి రైతు కౌలుదారులకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈరోజు అన్ని రకాలుగా మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్రం పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో ఈరోజు ఇందూర్ నగరంలో భారతీయ కిసాన్ మోర్చా ఇందూర్ శాఖ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ పి చైతన్య సూచించారు. సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సెల్ ఫోన్ పోయినట్లయితే బాధితులు పోలీస్ శాఖ సూచించిన వెబ్సైట్లోకి వెళ్ళి అందులో పూర్తి వివరాలు పొందుపరచాలని ఆయన చెప్పారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న 125 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. రికవరీ చేసిన 125 సెల్ ఫోన్లు శుక్రవారం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి బాధితులకు అందజేశారు.
ఈ మధ్యకాలంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో సెల్ ఫోన్స్ పోయిన వారివి దాదాపు 125 ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి సెల్ ఫోన్లను వాడటంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా వారి సెల్ ఫోన్లు పోయినట్లయితే బాధితులు పోలీస్ శాఖ సూచించిన వెబ్సైట్లోకి వెళ్ళి అందులో పూర్తి వివరాలు పొందుపరచాలని అన్నారు. అలా చేసినట్లయితే త్వరగా వారి సెల్ ఫోన్స్ను పట్టుకోవటం జరుగుతోందని, కావున ప్రజలు ఈ పద్ధతిని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఫోన్ చేశారు, చాలా సంతోషం. సాంకేతిక కారణాలతో అనేక మంది రైతులకు రుణమాఫీ కాలేదని, ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని నాగేపూర్ సొసైటీ చైర్మన్ శైలేష్ కుమార్ కోరారు. వచ్చే నెల 1 నుండి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని, రైతులు దళారులకు ధాన్యం విక్రయించే మోసపోవద్దని ఆయన సూచించారు. నవిపేట మండలం నాగేపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో సొసైటీ చైర్మన్ శైలేష్ కుమార్ ఆధ్వర్యంలో 63వ మహాజన సభ నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యదర్శి రమేష్ సొసైటీ జమా ఖర్చుల వివరాలు చదివి వినిపించారు. అనంతరం రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరగా స్పందించిన అధ్యక్షుడు 1వ తేదీ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రారంభిస్తామని అన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శైలేష్ కుమార్ మాట్లాడుతూ సంఘం పరిధిలో 846 మంది రైతులు రుణాలు తీసుకోగా కేవలం 310 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చిందని, మిగిలిన 536 మందికి రుణమాఫీ ప్రభుత్వం నుండి రాలేదని తెలిపారు. రుణమాఫీ కాని వారికి వెంటనే మాఫీ చేయాలని తీర్మానించినట్లు తెలిపారు. అదేవిధంగా రైతులు సకాలంలో పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం 3% వడ్డీ చెల్లిస్తోందని తెలిపారు. వరి కోతలు ప్రారంభం కావడంతో త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని అన్నారు. రైతుల వద్ద ప్రతి ధాన్యం గింజ స్వీకరించే బాధ్యత తమపై ఉందని, సిబ్బందికి సహకరించాలని కోరారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించే మద్దతు ధర పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు సత్యం రెడ్డి, డైరెక్టర్లు శ్రీనివాసరావు, సాయిలు, ధర్మాజీ సాయన్న, మనోజ్ కుమార్, అంబర్ సింగ్తో పాటు రైతులు పాల్గొన్నారు. రైతులందరూ కూడా ఆ వడ్డీని కట్టి మనం సంవత్సరం లోపల రెన్యువల్ చేసుకుంటే అందరికీ, అంటే మన కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే 3% రాయితీ ఏదైతే ఉందో అందరికీ వర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకొని మనం సకాలంలో మన రుణాలని రెన్యువల్ చేసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను. అదేవిధంగా ఇటీవల చాలామంది కొత్త సభ్యులకు కూడా మనము రుణాలు ఎవరైతే కావాలని సంఘం ద్వారా వచ్చిందో వాళ్ళందరికీ కూడా మనం కొత్తగా రుణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చాలామందికి ఈ మధ్యలో కూడా కొత్త సభ్యులకి రుణాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ముందుకు వచ్చిన రుణాల కోసం, అంటే క్రాప్ లోన్స్ కోసం ముందుకు వచ్చినప్పుడు సొసైటీ తరఫున మనము క్రాప్ లోను అంటే పంట రుణాలని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు వచ్చే వేసంగి వరి కొనుగోళ్ళకి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం ఒక కార్యాచరణ చెప్తుంది. ఫస్ట్ వీక్లో తర్వాత కాటాలు మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది. ఉపాధ్యాయులు నిజాయితీగా పనిచేస్తే అద్భుతమైన తరాలు రూపుదిద్దుకుంటాయని జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల నిబద్ధతపై దేశ గమనం ఆధారపడి ఉందని ఆయన అన్నారు. నిజామాబాద్ మండలం సారంగపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి జయలత పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం నాడు స్కూల్ ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిఈఓ అశోక్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు నిజాయితీగా పనిచేస్తే అద్భుతమైన తరాలు రూపుదిద్దుకుంటాయని అన్నారు. ఉపాధ్యాయుల నిబద్ధతపై దేశ గమనం ఆధారపడి ఉందని అన్నారు.
పాఠశాలలో విద్యాబోధనే కాకుండా పాఠశాల అవసరాలను తీర్చడంలో ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. పాఠశాలకు ఉపయోగపడే విధంగా ప్రింటర్ కాపీ, స్కానర్ను బహూకరించిన పదవి విరమణ చేస్తున్న జయలత నరసింహారావు దంపతులను డీఈఓ అశోక్ అభినందించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలోనూ ఉపాధ్యాయులందరిలో సమన్వయాన్ని సాధించడంలోనూ గ్రామ ప్రజల సహాయ సహకారాలు పొందడంలోనూ ప్రధానోపాధ్యాయునిగా బాధ్యత సమర్థవంతంగా నిర్వహించిన పి జయలత సేవలు ఆదర్శనీయమని ఆయన కొనియాడారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల చదువులో మూల బీజాలు సమర్థవంతంగా వేయగలిగిన ఉపాధ్యాయులు తమ వృత్తికి న్యాయం చేసినట్టని ఆయన వివరించారు. 40 సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ జీవితంలో సక్సెస్ఫుల్ విద్యార్థులను చూసి సంతృప్తిని సాధించిన జయలత భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వీలైనంతగా విద్యాసేవ చేయాలని ఆయన సూచించారు. దాదాపుగా 35 to 38 ఇయర్స్ నుంచి కూడా పరిచయం. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నరసింహారావు సార్ యొక్క పనితనం అనేటటువంటి తెలుసు. ఎంత నీట్గా క్రమశిక్షణతోని ఇన్ టైం లోపల చక్కటి పనితనంతో జిల్లా విద్యాశాఖ లోపల పనిచేసి రిటైర్ అయ్యాడు. మేడం గారు కూడా దాదాపుగా 30 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ నుంచి కూడా మనకు మేడం గారితో కూడా పరిచయం ఉన్నది. మేడం గారు కూడా విభిన్న పాఠశాలల లోపల ఎస్జిటిగా, LFLHMగా విశిష్టమైనటువంటి సేవలు అందించినందుకు విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థుల పట్ల ప్రేమ, ఆప్యాయతతో పనిచేసి ఎంతోమంది విద్యార్థుల యొక్క జీవితం లోపల వెలుగులు నింపినటువంటి ఉపాధ్యాయుని జయలలిత మేడం. ఈరోజు నిబంధనల ప్రకారము పదవీ విరమణ పొందవచ్చును, కానీ భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇంకా తనకు తోచినటువంటి సేవలను అందించాలని కోరుతున్నాను. మేడం గారు ఈరోజు ఒక ప్రింటర్ను బహూకరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పూర్వ డీఈఓ లింగయ్య మాట్లాడుతూ అటు ఉద్యోగ జీవితంలోనూ ఇటు కుటుంబ జీవితంలోనూ జయలత సవ్యసాచిగా రాణించారని అభినందించారు. జెడ్పీహెచ్ఎస్ సారంగపూర్ ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సల్ల సత్యనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఉద్యోగంలో ఉన్నంత వరకు సమాజం కోసం పాటుపడతారని, ఉద్యోగ విరమణ తర్వాత కుటుంబానికి సమయం కేటాయించాలని సూచించారు. గ్రామ పెద్దలు హనుమంతు మాట్లాడుతూ జయలత సేవాతత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి అని, అందుకే ఉద్యోగంలో విజేతగా నిలిచారని అభినందించారు. కార్యక్రమానికి ప్రాథమిక పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు బాగేందర్ అధ్యక్షత వహించగా ప్రముఖ కవి ఘనపురం దేవేందర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రముఖ గాయకుడు శిల్పలింగయ్య పాడిన ఆ చల్లని సముద్ర గర్భం గేయం అలరించింది. అనంతరం విద్యాశాఖ పక్షాన, పాఠశాల పక్షాన, సారంగపూర్ గ్రామస్తుల పక్షాన జయలత నరసింహారావు దంపతులకు ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, రిటైర్డ్ ఏసీపీ బి మనోహర్, భీమ్గల్ మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ తదితరులు పాల్గొన్నారు. నేను 85వ సంవత్సరంలో, మా మ్యారేజ్ 83వ సంవత్సరంలో అయింది. అప్పుడు నేను ఒక 2 నెలల తర్వాత జూన్లో ప్రైవేట్ స్కూల్లో చేరడం జరిగింది. అప్పుడు నా జీతం 170 రూపాయలు. 170 రూపాయలతోటి ఒక సంవత్సరం చేశాను. తర్వాత నేను 85లో గవర్నమెంట్ ఉద్యోగంలో స్పెషల్ టీచర్గా చేరడం జరిగింది. అప్పుడు నా జీతం 398. 2 రూపాయలు తీసుకపోతే 400 రూపాయలు ఇచ్చేవారు. ఆ విధంగా నా యొక్క ఉద్యోగ ప్రస్థానం ప్రారంభం చేయడం జరిగింది. ఆ భగవంతుని దయ వల్ల, నా తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల, తర్వాత నా భర్త సహాయ సహకారాల వల్ల నేను ఇప్పటి వరకు ఈ 40 సంవత్సరాల ఈ ప్రస్థానాన్ని ముగిస్తున్నందుకు ఆ భగవంతునికి నాకు ప్రసారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ భగవంతునికి నేను ఎంతో రుణపడి ఉంటాను. నేను అసలు ఈరోజు మాట్లాడతానా అని రోజు నుంచి నేను టెన్షన్ పడుతున్నాను. ఆ భగవంతుడు నాకు ఈ శక్తిని ఇచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత నేను ఉద్యోగ వృత్తిలో ఎక్కడ కూడా
ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా జరిగింది. ఒక 2-3 సంవత్సరాలు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. ఆ భగవంతుడే నాకు ధైర్యాన్ని ఇచ్చి ఈ యొక్క సంస్థను నడపడానికి శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. ఆ భగవంతుడికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఎన్నిసార్లు ఎవరికి అధికారులకు చెప్పినా కూడా వినిపించుకోకుంటే నేను దేవుడికి చెప్పుకొని ఏడ్చేదాన్ని. ఈ సమస్యను నువ్వు ఎట్లా పరిష్కరిస్తావు దేవుడా అని ఏడ్చేదాన్ని. ఆ దేవుడే నాకు ఇంత శక్తినిచ్చి ముందుకు నడిపించాడు. ప్రతిరోజు మా అమ్మ నాన్న ఆశీర్వాదాలు తీసుకునేదాన్ని. ఆ విధంగా నేను ఇంతకాలం ఉద్యోగం చేశాను. తర్వాత నా పిల్లలు అనుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నేను చదువు చెప్పాను. నాకు తోచినంత మటుకు నేను చెప్పాను. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని డిచ్పల్లి సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో రైతులకు ఎళ్లవేళలా అండగా ఉంటామని, రోడ్లపై ధాన్యాన్ని ఆరబోసే ప్రమాదాలకు కారకులుగా మారవద్దని ఆయన రైతులను కోరారు. డిచ్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ చైర్మన్ రామచంద్ర గౌడ్ అధ్యక్షతన మహాజన సభ జరిగింది. ఈ సమావేశంలో ముందుగా సొసైటీ కార్యదర్శి జమా ఖర్చుల నివేదికను చదివి వినిపించారు. అనంతరం సభ్యులు చర్చించి పలు తీర్మానాలు చేశారు. 2 లక్షల రుణమాఫీ, రైతులందరికీ బోనస్ అందజేయడం, ఎన్డీసీసీ బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న రైతుల పాస్బుక్లను తిరిగి రైతులకివ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ విషయంపై సొసైటీ చైర్మన్ రామచంద్ర గౌడ్ సహకార బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లతో చర్చించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ రైతులకు ఎల్లవేళలా సహకరిస్తామని అన్నారు. క్రమం తప్పకుండా రుణాలు చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ గంగారాం, సహకార బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ శ్రావణ్, అసిస్టెంట్ మేనేజర్ మోహన్ రెడ్డి, డైరెక్టర్లు పడిగెల గంగారెడ్డి, బూస చిన్న నర్సయ్య, దాసరి రమేష్, హరిచంద్, ఎడ్ల శాంసన్, డీసీసీబీ డైరెక్టర్ నాస రాజేశ్వర్, సొసైటీ సిబ్బంది సాయిలు, బండి రవితో పాటు 7 గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈరోజు సహకార సంఘం డిచ్పల్లి మహాసభకు వచ్చేసినటువంటి మా వైస్ చైర్మన్, అలాగే పాలకవర్గం, అలాగే సంఘ సభ్యులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సభలో ఏకాగ్రీయంగా 8 అంశాలు తీర్మానం చేయడం జరిగినది. 8 అంశాలు ఏమేమిటి అంటే, రైతులందరికీ 2 లక్షలుగా రుణమాఫీ చేయాలని చెప్పి ఒకటి, అలాగే ఇంకొకటి బోనస్ కూడా అందరికీ ఇవ్వాలని కూడా కోరుచున్నాం. ఇంకొకటి తీర్మానము, మన క్రాప్ లోన్ డీసీసీ బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నప్పుడు అక్కడ పాస్బుక్లు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ తీర్మానం కూడా పాస్బుక్లు కూడా సభ్యులందరికీ ఇవ్వాలని కూడా ఏకాగ్రీయంగా తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు గల్పు పిల్లలు, ఎందుకంటే రోడ్డు మీద ఎండబోస్తున్న వడ్లకు వెహికల్స్కు ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా రోడ్డు మీద ఎండపోయేదని కూడా దాన్ని కూడా ఏకాగ్రీయంగా తీర్మానం చేయడం జరిగింది. వాళ్ళు రిటైలర్స్కు ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ సీజన్లో రైతులకు ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, అలాగే మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో ఒక్క రైతు కూడా ఎక్కడ ఏం ప్రాబ్లం రాకుండా వాళ్ళ ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ముందుకు నడిపిస్తా అని చెప్పి ఈ సభాముఖంగా ఏకాగ్రీయం చేయడం జరిగినది. బంజారాల ఆరాధ్య భాష అయినటువంటి గోర్బోలి భాషను రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చే విధంగా అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గోలీబోర్ భాషకు ఆమోదం తెలపడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ శాసనసభలో గిరిజన బంజారా గోర్బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చే విధంగా బిల్లును ఆమోదం తెలిపి వారి భాషకు గుర్తింపు లభించే విధంగా కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ఎస్టీసీల అధ్యక్షులు కేతావతి యాదగిరి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి జిల్లా గిరిజన బంజారా పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, ఆల్ ఇండియా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రునాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి గిరిజన బంజారాల భాష అయిన గోర్బోలీకి రాజ్యాంగంలో చేర్చి ప్రాముఖ్యత కల్పించాలని డిమాండ్ చేస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోలేదని,
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన బంజారాల పక్షాన నిలబడి గోర్బోలీ భాషను రాజ్యాంగ 8వ షెడ్యూల్లో చేర్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. గిరిజనులకు బంజారాలకు గతంలో కానీ ప్రస్తుతంలో కానీ అండగా నిలబడి వారి అభివృద్ధికి కృషి చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభలో బిల్లును ఆమోదించిన విధంగా పార్లమెంటులో కూడా గోర్బోలీ భాషను రాజ్యాంగంలో చేర్చే విధంగా బిల్లును ఆమోదించాలని, అందుకు బీజేపీ ఎంపీలు మద్దతు తెలపాలని ఆయన కోరారు. గత చరిత్రల నుంచి మేము మా కొన్ని సంఘాలు, మా బంజారా సంఘాలు అన్నీ కూడా మా గోర్బోలికి భారత రాజ్యాంగంలో చేర్పించి మా గోర్బోలికి మా భాషకు ప్రత్యేకత ఇవ్వాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి డిమాండ్ ఉండే. ఆ డిమాండ్కు తగ్గట్టుగా గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వర్యులు, ఈరోజు మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశ చరిత్రలోనే మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బంజారా గోర్బోలిని భారత రాజ్యాంగ 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి నిన్న తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ తీర్మానం చేసి భారత ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అక్కడ కూడా భారత ప్రభుత్వం ఉన్న మోడీ ప్రధానమంత్రి గారు, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు, మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ కూడా అక్కడ మద్దతు ఇచ్చి మరి పార్లమెంట్లో కూడా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే రేపు ఈ భారతదేశంలోనే బంజారాలకు కానీ లంబాడీలకు కానీ గౌరవం దక్కుతుంది. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వేధింపులకు గురి చేస్తున్న సూపర్వైజర్ వాణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ వర్కర్స్ నిరసన వ్యక్తం చేశారు. నస్రుల్లాబాద్ ఐసీడీఎస్ సూపర్వైజర్ వాణి వేధింపులు తాళలేక బొమ్మందేవుపల్లి గ్రామ అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ సెంటర్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్స్ బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి అంగన్వాడీ టీచర్ సువర్ణకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్ మహి మాట్లాడుతూ జరిగిన సంఘటనపై విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఏవైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఒక్కరూ సక్రమంగా విధులు నిర్వహిస్తూ చిన్నారులు, గర్భిణుల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. అనంతరం అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు ఎండి ఖలీల్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఆత్మహత్యా యత్నాలకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. అధికారులు ఒత్తిళ్లకు గురి చేయవద్దని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సూపర్వైజర్ వాణిని ప్రాజెక్టు నుండి బదిలీ చేయాలని సబ్ కలెక్టర్ను కోరారు. అంతేగాక అంగన్వాడీ టీచర్ల దగ్గర ఉన్న పాత ఫోన్లను తీసుకొని 5GB ర్యామ్ ట్యాబ్లను తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. నగరంలోని టౌన్ 1, టౌన్ 2 పరిసర ప్రాంతాలలో గురువారం అర్ధరాత్రి సమయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిజామాబాద్ నగరంలోని టౌన్ 1, టౌన్ 2 పరిసర ప్రాంతాలలో గురువారం అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు. ముస్లిం సోదరులు నిర్వహిస్తున్నటువంటి సాహబ్ ఏ ఖాదార్ కార్యక్రమాలలో భాగంగా జమా మసీద్, బర్కత్పుర, మాలాపల్లి, ఆటోనగర్, షమ్మనుగుడి, గురుద్వార్ తదితర ప్రాంతాలలో పోలీస్ కమిషనర్ ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకోవటం జరిగింది. ప్రస్తుతం ఎక్కడా ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మోస్రా గ్రామ పంచాయతీని డిపిఓ శ్రీనివాసరావు సందర్శించారు. వేసవికాలం దృష్ట్యా గ్రామ ప్రజలకు త్రాగునీటి ఎద్దడి ఎదురవ్వకుండా చర్యలు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. మోస్రా మండల కేంద్రంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు పర్యటించారు. గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించిన ఆయన ఎల్ఆర్ఎస్ బిల్లులు చెల్లించిన ఖాళీ స్థలాలను పరిశీలించారు. రోడ్డు ప్రక్కన చెత్తను గమనించిన ఆయన వెంటనే తొలగించాలని గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలోని నర్సరీని, నూతన సీసీ రోడ్లను పరిశీలించారు. గ్రామంలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. వేసవికాలం దృష్ట్యా గ్రామస్తులకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్కు సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ డిఎల్పిఓ నాగరాజు, మోస్రా ఎంపీడీఓ కె శ్రీనివాస్, ఎంపీఓ వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రీతం కుమార్, కాశీరాం తదితరులు పాల్గొన్నారు. నడిపల్లి ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసిన దొంగలు నగదు అపహరణకు విఫలయత్నం చేశారు. పెట్రోలింగ్లో ఉన్న పోలీస్ సిబ్బంది గమనించి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకోగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. డిచ్పల్లి సిఐ మల్లేష్, ఎస్ఐ షరీఫ్ పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసి ఆ దుండగులను అదుపులోకి తీసుకున్నారు. డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామంలో గల ఎస్బీఐ ఏటీఎంలోకి శుక్రవారం తెల్లవారుజామున చొరబడ్డ దొంగలు ఏటీఎంను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో డిచ్పల్లి పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా దొంగలు బ్యాంక్ గోడ దూకి పారిపోయారు. విషయం తెలుసుకున్న డిచ్పల్లి సిఐ కె మల్లేష్, ఎస్ఐ మొహమ్మద్ షరీఫ్ 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. దాబాలు, రైల్వే స్టేషన్, బస్టాండ్, డిచ్పల్లిలోని అన్ని రూట్లలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా కొద్ది గంటల్లోనే ఏటీఎం దొంగతనానికి ప్రయత్నించిన నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. రుద్రబోయిన గణేష్, నిమ్మబోయిన సురేష్ అనే నిందితులను విచారణ చేపట్టగా గతంలో చేసిన దొంగతనాలను ఒప్పుకున్నారు. ఈ మేరకు వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మల్లేష్ పూర్తి వివరాలు వెల్లడించారు. ఇరువురు దొంగలపై గతంలో బైకులు, ఇళ్లలో, గుడులలో దొంగతనాలు చేసిన కేసులలో జైలు శిక్ష అనుభవించినట్లు తెలిపారు. వీరు ఈ ఏటీఎం దొంగతనానికి ప్రయత్నించడమే కాకుండా మాక్లూర్, ఇందల్వాయి, నిజామాబాద్, రామారెడ్డి, మెట్పల్లి ఏరియాలలో దొంగతనాలు చేశారని, వారి వద్ద నుండి 4 మోటార్ సైకిళ్లు, 12,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దొంగలు వేర్వేరు ప్రదేశాల్లో వెహికల్ చెకింగ్, దాబాలు చెకింగ్ చేస్తున్న క్రమంలో 2 దొంగలను పట్టుకొని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. వారిలో రెడ్డబోయిన గణేష్, తండ్రి ఎర్రన్న, నడిపల్లికి చెందిన ఒక పాత దొంగ ఉన్నాడు.
అదేవిధంగా నిమ్మలబోయిన సురేష్ కామారెడ్డి జిల్లాకు చెందిన వీరిద్దరూ ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసుకొని దానిలోనే భాగంగా ఏటీఎం దొంగతనానికి వచ్చారు. వీళ్ళు పాత నేరస్తులు. మోటార్ సైకిళ్ళు మరియు టెంపుల్ హుండీలు దొంగతనం చేసే క్రమంలో ఏటీఎం కూడా దొంగిలించే ప్రయత్నం చేయడం జరిగింది. వెంటనే డిచ్పల్లి పోలీసులు అప్రమత్తమై దొంగలను నేరం జరిగిన కొద్ది గంటల్లోనే పట్టుకొని కేసు ఛేదించడం జరిగింది. విచారణలో ఈ ఇద్దరు నేరస్తులు జైల్లో పరిచయమైన తెలిసింది. వీళ్ళు గతంలో కామారెడ్డిలో, నిజామాబాద్లో మోటారు వాహనాల దొంగతనాల కేసులో జైలుకు వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఇద్దరు గత వారం రోజుల నుంచి 4 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినారు. వీరిపైన మొత్తం 8 కేసులలో ఇప్పుడు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ఏటీఎం కేసు నిన్న ఈ ఏటీఎం దొంగతనం కంటే ముందు మక్లూరు పోలీస్ స్టేషన్లోని వట్టెపల్లిలో ఒక టెంపుల్ దొంగతనము మరియు ఒక మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు. అదేవిధంగా ఇందల్వాయి మండలంలో కూడా ఒక టెంపుల్, ఒక ఇంట్లో కూడా దొంగతనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని, ఈ సెంటర్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ వరి ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని అన్నారు. యాసంగి సీజన్లో రాష్ట్రంలో 7,600 రూపాయలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1,32,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఒక్క బాన్సువాడ నియోజకవర్గంలోనే దాదాపు 9 లక్షల నుండి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతోందని అన్నారు. తెలంగాణలో అత్యధిక వరి పంట దిగుబడి పొందే నియోజకవర్గం బాన్సువాడ నియోజకవర్గమని ఆయన వివరించారు. రాష్ట్రం మొత్తం మీద ఈ యాసంగిలోనే 66 లక్షల ఎకరాలలో వరి పంట వేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్రంలో 7,600 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా అంచనా ఏంటంటే 1,32,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని అంచనా వేశారు. ఆ 1,32,00,000 మెట్రిక్ టన్నులలో మన పాత్ర ఎంత ఉందనంటే బాన్సువాడ కాన్స్టిట్యున్సీ పాత్ర, అటు నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, 2 జిల్లాలో ఉన్నటువంటి మన ఏరియాలో పండించినటువంటి పంటలు దాదాపు 9 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఒక్క బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో పండబోతా ఉంది. అత్యధికంగా వరి పంట పండించేటువంటి నియోజకవర్గం తెలంగాణలో బాన్సువాడ కాన్స్టిట్యున్సీ. తెలంగాణలోనే నంబర్ 1 దిగుబడి పొందేటువంటి కాన్స్టిట్యున్సీ కూడా మన బాన్సువాడ కాన్స్టిట్యున్సీ చెప్పి మీకు అందరినీ మనం చేస్తా ఉన్నాం. ఈసారి కూడా 1950 నుంచి మొదలుకొని రోజు రోజుకు ధర తగ్గిస్తూ ఉన్నారు. కాబట్టి రైతులకు అండగా ఉండాలి, తక్కువ ధరకు అమ్ముకోవద్దు. ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర 2,320 రూపాయలకు క్వింటల్ అమ్ముకునే విధంగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచనతో ఈరోజు వచ్చి ప్రారంభం చేయడం జరిగింది. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ను శుక్రవారం నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కలిశారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటుకు సహకరించాలని ఆమె వినతి పత్రం అందించారు. అసెంబ్లీ ఆవరణలో విగ్రహ ఏర్పాటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత ఇనుమడింపజేస్తోందని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ప్రతిష్ఠించాలన్నది
బీసీల చిరకాల కోరిక అని కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి పోరాటాలతో గతంలో అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. ఉదాంతమైన భావాలు చట్టసభలలో నిరంతరం ప్రతిఫలించడానికి మహోన్నత వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం 26,000 అమలు చేయాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ BLTU రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో దండి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులంతా బహుజన శ్రామిక కులాలకు చెందిన వారు కాబట్టి గతంలో BRS ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల పట్ల కుల వివక్షతతో కూడిన శ్రమ దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద గత 4 రోజులుగా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 28న ఆన్లైన్ టెండర్లు ఆఖరు రోజున కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు పాత మున్సిపల్ కార్పొరేషన్ నుండి ప్రదర్శనగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకొని కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలని, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఆలోపు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా పనులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ను కలిసి టెండర్ల ప్రక్రియ ద్వారా కార్మికులకు నష్టం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అనంతరం దండి వెంకట్ మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వటం ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. ఒకవేళ హైదరాబాద్ కాంట్రాక్టర్లకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు టెండర్లు కట్టబెట్టినా తమ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగానైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా పనులు నిర్వహిస్తున్నారో అదే విధానాన్ని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. ఇవాళ ఈ గ్రూపులకు ఇవ్వడం మూలంగా మరి మున్సిపాలిటీకి 30 నుంచి 40 లక్షల రూపాయల ఆదాయం ఉంటుంది. అదే ఇప్పటికే 15 గ్రూపులు అదే విధంగా పనిచేస్తే సంవత్సరానికి 15 లక్షల రూపాయల ఆదాయం మిగులుతా ఉంది. మరి అధికారులు కానీ ఈ జిల్లా యంత్రాంగం కానీ మరి హైదరాబాద్ కాంట్రాక్టర్లకు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో మరి వాళ్ళ ప్రజలు గుర్తించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇవాళ తక్షణమే ఈ గ్రూపులకు ఇవాళ ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వం మరి దుబారా ఖర్చులు కాంట్రాక్టర్లకు లక్షల రూపాయలు ఎందుకు ఇస్తున్నది అని చెప్పేసి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ కార్మికులు జీతాలు పెంచకపోయినా పనిచేస్తున్నారు, కానీ ఒక హైదరాబాద్ నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు ఇక్కడ PF, ESI, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించట్లేదు. ఇవన్నిట్లు కూడా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ రోజు జరిగేటువంటి టెండర్లు మరి ఓపెన్ చేయకూడదు. ఈ ఓపెన్ చేయకుండా కార్మికులకే మరి పని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు ఆలోచించాలి. మేము ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని గత వారం రోజుల నుంచి రోజు కలుస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ టెండర్ లేసి హైదరాబాద్ లాంటి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీల కనుక ఈ టెండర్ వస్తే మరి కార్మికులు రోజు పోరాటం ఉంటుంది, రోజు ఆందోళనలు ఉంటాయి. మరి ఇక్కడ ఈ మున్సిపాలిటీ ఇప్పటికైతే ప్రశాంతంగా ఉంది. మరి ఆ ఉద్యమాలు ఇక్కడ ప్రారంభమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైతుల పేర్లతో ధాన్యం బోనస్ డబ్బులు స్వాహా చేసిన కోటగిరి సొసైటీ చైర్మన్తో పాటు రైస్ మిల్లర్లు, ఇతర నాయకులపై విజిలెన్స్ విచారణ జరిపించాలని CPI మండల కార్యదర్శి విఠల్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. బోనస్ డబ్బులు కాజేసిన వారి వద్ద నుంచి రికవరీ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలో CPI పార్టీ ఆధ్వర్యంలో రైతుల పేరుతో బోనస్ డబ్బులను కాజేసిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ CPI ఆధ్వర్యంలో కోటగిరి బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. అనంతరం కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బోగస్ పేర్లతో కాజేసిన బోనస్ డబ్బులు సొసైటీ ఖాతాలో జమ చేయాలని అన్నారు. ఆ తర్వాత CPI మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ రైతులు 6 కాలం కష్టపడి సన్నరకం వడ్లను పండిస్తే రైతులకు రావాల్సిన బోనస్ డబ్బులను రైస్ మిల్లర్లు, సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు బోగస్ ఖాతాలో జమ చేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
సొసైటీ చైర్మన్ రైతులకు రావాల్సిన డబ్బులను తన అనుచరుల ఖాతాల్లో జమ చేశారని, వెంటనే బాన్స్వాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. బోనస్ డబ్బులు కాజేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి వద్ద నుండి డబ్బులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగిందని ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు గంగాధర్, సాయిలు, పాకాల సాయిలు, పెద్ద సాయిలు, రాములు, ఆకుల లక్ష్మణ్, రానంపల్లి శంకర్, చిత్తారి శ్రీను, సిపిఐ నాయకులు నల్ల గంగాధర్, రాములు, శంకర్, హనుమాన్లు, శివరాజ్, వీరేశం తదితరులు పాల్గొన్నారు. బోనస్ పైసలు బోకస్దారులకు మళ్లించిరని చెప్పి నిరసనగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవానికి వస్తే కోటగిరి మండల కేంద్రంలో పోయిన వర్షాకాలం పంట ఏదైతే ఉందో, వాననక ఎండనక రైతులు కష్టపడ్డ పంటని మరి వాళ్ళు బోనస్ వస్తుందని చెప్పేసి ఆశతోని వాళ్ళు పండిస్తే, మరి కొన్ని వర్షాల కారణంగా, అకాల వర్షం కారణంగా రైతులు పచ్చి వడ్లే కొంతమందికి దళారులకు అమ్మేయడం జరిగింది. మరి అటు అమ్మేస్తే 70% వడ్లు అమ్మేసిన తర్వాత 30% మాత్రమే బోనస్ వర్తింపజేసింది. మరి ఆ బోనస్ వడ్లని ఏదైతే ఈ బోనస్ సహకార సంఘం నుంచి కాటపెట్టిన వడ్లు ఉన్నాయో వారికి మాత్రమే బోనస్ రావాలా. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఎవరైతే వడ్లు బయట అమ్మినరో వాళ్ళ పేరు మీద కూడా కొంతమంది బోకస్దారులు ఈ డబ్బులని డ్రా చేసి కౌలునామా పెట్టి డబ్బులని డ్రా చేసి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఈ డబ్బులు తీసుకున్న దాంట్లో సొసైటీ సహకార సంఘం చైర్మన్ కూచి సిద్ధు గారు మరియు పత్తి లక్ష్మణ్ గారు, గాళ్ళ శ్రీనివాస్ గారు, ఇస్మాయిల్ గారు, వంశీ గారు అని చెప్పేసి కనీసం సుమారు ఒక 20 లక్షల రూపాయలు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి మేము గమనించడం జరిగింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని 23, 24, 25 డివిజన్ల ఇన్ఛార్జ్ అంతిరెడ్డి విజయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ సన్నాహక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బొబ్బిలి రామకృష్ణ హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు సాయారెడ్డి, సంపత్ రెడ్డి మరియు 24వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు పోల ఉష, కస్తూరి గంగారాజు మరియు 25వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు అంతిరెడ్డి దేవేందర్ రెడ్డి, వేముల ప్రసాద్, సాయి ప్రదీప్, శివనవీన్, రాజు, సందీప్, కృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు. రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నగరంలో బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. పోలీస్ కమిషనర్ గాంధీ చౌక్, కిషన్ గంజ్, మార్కెట్ క్లాక్ టవర్, నెహ్రూ పార్క్ చౌరస్తా తదితర ప్రాంతాలను ఫుట్ మార్చ్ చేస్తూ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ఎల్లప్పుడూ ప్రజలు పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా సోదరభావంతో మెలిగి అందరూ వారి వారి కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో వర్ధిల్లి సమాజంలో శాంతి స్థాపనకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ఎస్ఐలు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయం వద్ద శుక్రవారం ఒకే దేశం ఒకే ఎన్నికపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ, ఒకేసారి దేశం మొత్తం ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశ అభివృద్ధి జరుగుతోందని అన్నారు. భారతీయులు అందరూ కుల మత భేదాలు లేకుండా ఐక్యంగా ఉండి ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో శత జయంతి ఉత్సవాల కన్వీనర్ ప్రశాంత్ గౌడ్, కో కన్వీనర్ కుమ్మరి గణేష్, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు శివప్రసాద్, జీలకర్ర విజయ్, బి అనిల్, మండల కమిటీ సభ్యులు, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బద్దం సంజీవరెడ్డి అధ్యక్షతన 90వ మహాజన సభ జరిగింది. ముందుగా సొసైటీ కార్యదర్శి జమ ఖర్చుల నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాటా త్వరగా ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కోత కోసి వడ్లు ఎండబెట్టుకోవడం కోసం స్థలం లేదని వెంటనే కొనుగోలు ప్రారంభించాలని కోరారు. అదేవిధంగా ₹1,00,000 లోపు ఉన్న వారికి రుణమాఫీ కాలేదని, రైతు రుణాలను మాఫీ చేయించాలని తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ తొంట శంకర్, డైరెక్టర్ కరక అశోక్, ఏముల గజేందర్, సుబాని, సొసైటీ సెక్రటరీ లక్ష్మణ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో సొసైటీ చైర్మన్ రాములు నాయక్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ నెల రోజుల ముందే పంట చేతికొచ్చిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కలెక్టర్, వ్యవసాయ మంత్రితో చర్చించి వచ్చే నెల 1వ తేదీ నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరుగుతోందని అన్నారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం బోనస్ చెల్లిస్తోందని, ప్రతి రైతుకు బోనస్ అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ అబ్బాస్, మల్ల భీమన్న, లక్ష్మణ్, బాకారం సంతోష్, మల్లేష్, బాలరాజు, గౌస్, శ్రీధర్, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూరు మండలం పడికల గ్రామ సబ్స్టేషన్ కమిటీ సభ్యులు ఆర్మూర్ ఎన్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ పివి రాజేశ్వరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. పడికల్ సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాలలో లైన్ ఏబీ స్విచ్లు, ఇంటర్పోల్స్, ట్రాన్స్ఫార్మర్ల గద్దెల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ సమస్యలు పరిష్కరించకపోవడంతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఎదురవుతోందని బాధిత రైతులు డీఈ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రవీందర్, రాజేందర్, కొట్టాల శ్రీనివాస్, వేణు, చిన్న భోజన, గోలీ సాగర్, హనుమంతు పాల్గొన్నారు. వేల్పూరు మండలం పడిగల గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయ బ్రహ్మోత్సవాలను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా వీడీసీ సభ్యులు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేగాక జాతర వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాకుపట్ల గంగారెడ్డి, జక్కల రాజేశ్వరరావు, మాతపు సాయన్న, మాడవేడి గంగా కిషన్, రాములు, పురోహితులు రఘు, రామాచార్యులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ ప్రభుత్వం ఆమోదం తెలపడంతో హర్షం. భాషకు గుర్తింపు లభించేలా కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బంజారాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.